ఓ దిక్కు హామీల అమలు ఆలస్యమైతుందనుకుంటా పక్క పార్టీలకెళ్ళి పంచాదులు. ఇంకో దిక్కు క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఏమాయే, మా పదవులు ఎటువాయే అని పార్టీలనే లీడర్ల కొట్లాటలు. ఇగో ఇట్లా మస్తు తీర్లా మందిల పలసగైతున్న కాంగ్రెస్ కు ఇంకింత జోష్ పెంచి ఇగరం చేసిర్రు పెద్ద లీడర్లు. ఆ ప్లాన్లనే రాహుల్ గాంధీని రంగంలోకి దించబోతుర్రు ఇట్లా. పవర్లకు వచ్చినట్టు కాదు, పబ్లిక్ లో కూడా పతారం నిలుపుకోవాలి అనుకుంటా కాంగ్రెస్ పక్కా ప్లానింగ్ తోని పనితనం చూయించే పని ముంగటేసుకుంటున్నది. నిన్న బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో మీటింగ్ నడిచింది. ఇక ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ కూడా హాజరుపడ్డారు. ఇక దగ్గర గంటన్నర దాకా నడిచిన మీటింగ్ లా రాష్ట్రంలో పరిపాలన పథకాల అమలు మీద కూడా చర్చ పెట్టిరట. ఇక కాంగ్రెస్ లో జోష్ పెంచేతందుకు కార్యకర్తల హుషారు పెంచేతందుకు రాహుల్ గాంధీని రంగంలోకి దింపే ప్లాన్ వేసిందట హైకమాండ్. ఫిబ్రవరి 1 లేకుంటే 2వ వారంలో తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ ఉంటది అని కన్ఫర్మ్ చేసిరట. సూర్యాపేట లేకుంటే ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ ఉండే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకొచ్చిండు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. అంతేకాకుండా ఈ నెలాఖరు లోపల నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ కూడా ఉంటదని చెప్పుకొచ్చిండు. ఎప్పటి సందో నాన్సుకుంటూ వస్తున్న కేబినెట్ విస్తరణ మీద సీఎం హైకమాండ్ నిర్ణయం ఫైనల్ తీసుకుంటారని చెప్పుకొచ్చిండు. ఇగో ఇట్లాంటి పార్టీల ఇటు పబ్లిక్ లా తీరొక రకంగా వస్తున్న మాటలకు పురాగా పులి స్టాప్ పెట్టేటట్టు, క్యాడర్ల బలం పెరిగేటట్టు అన్ని తీరు ఆలోచన చేసి ఈ గ్రం చేసినట్టున్నారు. మరి రాహుల్ టూర్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ తీరు మీద ఎసొంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే చూడాలిగా. పాలిటిక్స్ అన్నాక పక్కా జంపింగ్లు ఉంటాయి. ఆ పార్టీలకెళ్ళి ఈ పార్టీలకి, ఈ పార్టీలకెళ్ళి ఆ పార్టీలకి పక్కా చేరికలు ఉంటాయి. ఖచ్చితంగా కండువాలు మారుతూనే ఉంటాయి. కానీ సీఎం సొంత ఇలాకల్ని వాళ్ళ పార్టీలకెళ్ళి లీడర్లు పోయి ప్రతిపక్ష పార్టీలో చేరితే ఏమనాలి చెప్పురి. అగో ఈ కథ ఏటో ఎరైటీగా ఉందిగా అని అంటే అదే అయింది మరి ఈడ. ఏడనైనా ఎప్పుడైనా గానీ పవర్లున్న పార్టీలకు పక్క పార్టీలకే లీడర్లు కార్యకర్తలు వచ్చి చేరుతుంటారు. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే పొలిటికల్ కెరీర్ కు ఇంత ఆసరైతుందని ఆశపడతారు. కానీ పగబట్టినట్టు వచ్చి మరీ లైన్లు కట్టి ప్రతిపక్ష పార్టీల చేరుడు పవర్లున్న పార్టీ పతారాన్ని పల్సగా చూపించే ముచ్చట్నే. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లా కార్ పార్టీ కన్వాలు కప్పుకొని బీఆర్ఎస్ లో చేరికారు చాలా మంది. అయితే ఐర్రేమో తీరి పతార పెద్దగలేని పక్క పార్టీలకెళ్ళి గులాబీ పార్టీలో చేరి గులాల్ జల్లుకూరేమో తీరి అని లైట్ తీసుకునే తందుకు లేదు. ఎందుకంటే ఆ చేరినోళ్ళంతా కాంగ్రెస్ పార్టీలకెళ్ళి బయటకు వచ్చి బీఆర్ఎస్ చేరినోళ్ళు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేతుల మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ లో చేరి లీడర్లు కార్యకర్తలు. ఇక ఉత్తగ చేరి మళ్ళీ చేతులు దులుపుకున్నట్టు కాదు. ఈ నెల 17వ తారీఖు నాడు చేవెల నియోజకవర్గం షాబాద్ లో కేటీఆర్ పెట్టే మహాధర్నాల పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చిండు పట్నం నరేందర్ రెడ్డి. మరి ఆయనతో 6 గ్యారంటీలు అన్ని తీర్ల హామీల గురించి పబ్లిక్ కానొచ్చిన కాడలు అడుగుతుండేవారు కదా. కాంగ్రెస్ లో కష్టమే అనుకున్నారో లేకుంటే లోబల్ రాజకీయాలు ఏం నడిచినాయో తెలియదు. కానీ ఇట్లా సీఎం సొంత ఇలాకాలనే కథ ఈ తీరు ఉంటే ఇంకా రాష్ట్రంలో కడమ నియోజకవర్గాలలో ఏందో పరిస్థితి అనుకుంటే ముచ్చట ముంగటేసుకోబట్టిరు హామీలేమాయనుగులుతున్న జనాలు.